వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిమూష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీకి గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను క్లుప్తంగా తెలుసుకుందాం. క్షయవ్యాధి వ్యాక్సిన్ ఎంటీబీ వ్యాక్ యొక్క క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించిన కంపెనీ ఏది? ఆన్సర్ ఏ, భారత్ బయోటెక్. భారత్ బయోటెక్ 1996లో కృష్ణ ఎల్లాచే స్థాపించబడింది మరియు దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో కలదు. ఇది క్షయవ్యాధి వ్యాక్సిన్ ఎంటీబీ వ్యాక్ కోసం క్లినికల్ ట్రయల్స్ని ప్రారంభించింది. ఇది స్పానిష్ బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోఫాబ్రిమ్ మానవ మూలం నుండి తీసుకోబడిన క్షయవ్యాధికి వ్యతిరేకంగా చేయబడిన మొదటి వ్యాక్సిన్. భారత్, మొజాంబిక్, టాంజానియా త్రైపాక్షిక వ్యాయామం ఎక్కడ ముగిసింది? ఆన్సర్ సి, మొజాంబిక్. భారతదేశం, మొజాంబిక్, టాంజానియా త్రైపాక్షిక వ్యాయామం మొజాంబిక్లో ప్రత్యేకంగా నకాలాలో ముగిసింది. ముగింపు వేడుకలు ఐఎన్ఎస్ టీర్ మరియు ఐఎన్ జాతాలో జరిగింది. ఇందులో 3 నౌకాదళ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఆలయాన్ని వెలికితీసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో తవ్వకాలను నిర్వహిస్తుంది? ఆన్సర్ ఏ, మధ్యప్రదేశ్. భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాన్ని వెలికితీసేందుకు మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా నాచినై గ్రామంలో భారత పురావస్తు శాఖ తవ్వకాలను నిర్వహిస్తుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీ. కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని న్యూఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించారు. పోర్చుగల్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, లూయిస్ మాంటెనెగ్రో. ఆంటోనియో కోస్టా తర్వాత పోర్చుగల్ కొత్త ప్రధానమంత్రిగా మధ్యవర్తిత్వ నాయకుడు లూయిస్ మాంటెనెగ్రో నియమితులయ్యారు. పోర్చుగల్ రాజధాని లిస్బన్. దాని అధ్యక్షుడు మార్సెలో రెబోలో డి సౌజా. ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క తాత్కాలిక యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి ఎన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి? ఆన్సర్ బి, 6. ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క తాత్కాలిక యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి 6 కొత్త సైట్లు చేర్చబడ్డాయి. అవి గ్వాలియర్ ఫోర్ట్, దామ్నార్ భోజేశ్వర మహాదేవ్ టెంపుల్, చంబల్ వ్యాలీలోని రాక్ ఆర్ట్ సైట్లు, కోని బండారా, బుర్హాన్పూర్ మరియు రామ్నగర్, మాండ్లాలోని గోండ్ స్మారకము. 2024 సంవత్సరానికి అంతర్జాతీయ సంస్కృతి అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఏ, మీనా చరందా. ఢిల్లీ యూనివర్సిటీలోని కాళింది కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మీనా చరందా విద్య, సామాజిక సేవ మరియు రాజకీయ శాస్త్రంలో ఆమె చేసిన విశేషమైన సేవలకు గుర్తుగా 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్కృతి అవార్డు పొందారు. ఏ రాష్ట్ర సాంప్రదాయ వస్తువులు మతబరి పెర మరియు పాచ్రా భౌగోళిక సూచిక GI ట్యాగ్తో గౌరవించబడ్డాయి? ఆన్సర్ సి, త్రిపుర. త్రిపుర యొక్క సాంప్రదాయ వస్తువులు మతబరి ఫెర మరియు పాచ్రా రాష్ట్రంలోని స్థానిక కళాకారులు మరియు చేనేత కార్మికులకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్ GI ట్యాగ్తో గౌరవించబడ్డాయి. ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ATMA కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, ఆర్నబ్ బెనర్జీ. సియేట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క MD అండ్ CEO అయిన ఆర్నబ్ బెనర్జీ భారతదేశంలోని ఆటోమోటివ్ టైర్ రంగానికి సంబంధించిన జాతీయ పరిశ్రమ సంస్థ అయిన ATMA యొక్క కొత్త చైర్మన్గా ఎన్నికయ్యారు. భారతదేశ ప్రారంభ ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్గా ఏ నగరం రూపాంతరం చెందుతుంది? ఆన్సర్ డి, ముంబై. ముంబై భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్గా మారబోతుంది. ఏకీకృత నాయకత్వంలో వారి సౌకర్యాలు మరియు వనరులను ఏకీకృతం చేయడం ద్వారా ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళం మధ్య ఉమ్మడిని సాధించే లక్ష్యంతో ఉంది. భారతదేశం, మాలదీవులు మరియు శ్రీలంక పాల్గొన్న దోస్తీ 16 త్రైపాక్షిక విన్యాసాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ బి, మాల్దీవులు. మాల్దీవులు దోస్తీ 16 త్రైపాక్షిక విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ భాగస్వామ్యం సముద్ర భద్రతా సమస్యలను పరీక్షించడానికి భారతదేశం, మాలదీవులు మరియు శ్రీలంక యొక్క కోస్ట్ గార్డుల మధ్య సహకారం మరియు పరస్పర చర్యలను ప్రదర్శిస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సి, షెఫాలి బి. శరణ్.
మనీష్ దేశాయ్ తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా షెఫాలీ బి శరణ్ నియమితులయ్యారు. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ బి 7.5%. ప్రపంచ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 కోసం భారతదేశ జీడిపి వృద్ధిని 7.5%గా అంచనా వేసింది. ఇది బలమైన ఆర్థిక పనితీరును సూచిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఏ నగరాన్ని సిటీ ఆఫ్ ఇమర్తి అని పిలుస్తారు? ఆన్సర్ డి జౌన్పూర్. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ అనే నగరం దాని ప్రత్యేకమైన ఇమర్తి రుచికరమైన కారణంగా సిటీ ఆఫ్ ఇమర్తిగా ప్రసిద్ధి చెందింది. అసోచామ్ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి సంజయ్ నాయర్. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లో ప్రముఖ వ్యక్తి మరియు కేకేఆర్ ఇండియా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన సంజయ్ నాయర్ అసోచామ్ యొక్క కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత తీర రక్షణ దళ నౌక సముద్ర పహేరే దర్ తన ఆసియన్ మిషన్ సమయంలో ఏ దేశాన్ని సందర్శించింది? ఆన్సర్ డి వియత్నాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక సముద్ర పహేరదర్ తన ఆసియన్ మిషన్లో భాగంగా వియత్నాంను సందర్శించింది. మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ డి జానిక్ సిన్నర్. మియామి ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్ను ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ గెలుచుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ నైజర్కు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి సీతారాం మీనా. సీతారాం మీనా రిపబ్లిక్ ఆఫ్ నైజర్కు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ముగింపు వేడుకలు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ రోమ్. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ముగింపు వేడుకలు రోమ్లో జరిగింది. ఇటీవల న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తదుపరి సీఎండీగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సి గిరిజా సుబ్రహ్మణ్యం. ఇటీవల గిరిజా సుబ్రహ్మణ్యం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తదుపరి సీఎండీగా ఎంపికయ్యారు.